సనాతన హైందవ ధర్మం అనేది వాడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టేసరికి కోల్పోయేంత వీక్ ఉన్నట్టు చూపిస్తున్నావు నువ్వు నాకు. సిగ్గుపడండి. నేను అనేస్తా బ్రో, అంత దూరం వెళ్ళిపోతా. దేవుడితో బిజినెస్ చేస్తున్నారా వీళ్ళు? సినిమా తీసేయి, దాన్ని చూసేసి బ్లైండ్ గా ఏది పెడితే అది చూసేస్తారు, ఏది పెడితే చేసేస్తారు. సినిమాని సినిమాగా చూడండి అంటారు కదా, ఆ సినిమాని సినిమాగా ఎలా చూపెట్టాలో చెప్పండి. అఖండ స్పాయిలర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖండ లాంటి సినిమాకి స్పాయిలర్స్ కి రా. అసలు సినిమా నువ్వు టోటల్ చెప్పినా నీకేం ఎక్కదు. ఆ మజాలకి వెళ్ళి చూస్తేనే నీకు నచ్చుతుంది. మిగతా అంత స్టోరీ ఆ బొక్క లాజిక్స్ ఫిజిక్స్ అన్ని పక్క పెట్టేయాలి. ఈ వీడియో కూడా అట్లా చూడండి. అఖండ 2 మనందరికీ తెలుసురా, లాజిక్ లో ఫిజిక్స్ అవన్నీ పక్క పెట్టేద్దాం. నేను స్టార్టింగ్ నుంచి అంటున్నా, పర్లేదురా భయ్ ఏదైనా కానీ సేమ్ అది చూపిస్తున్నావు అట్లా అనుకున్నా. ద ఓన్లీ థింగ్ ఐ ఆస్క్, నువ్వు సినిమాని స్టార్ట్ చేసి ఏంటి చేయి, మధ్యలో సీన్స్ పెడుతూ చూసినావు. వీటన్నిటికీ స్టోరీయో సీన్సో ఏదో ఒకటి రాసి, అరే ఇది ఒక సినిమా అన్నట్టు మాకు కనిపించేటట్టు ఏదన్నా పెట్టు. అఖండ 2 సినిమా చూసిన తర్వాత నాకు మన మెహర్ నోలెల్ మీద నాకు ఏ రేంజ్ రెస్పెక్ట్ పెరిగిందంటే, బ్రో మెహర్ అన్నకి సినిమా స్టోరీ లేకున్నా పర్లేదు, వేరే లాంగ్వేజ్ నుంచి వేరే స్టేట్ వేరే కంట్రీ వేరే యూనివర్స్ నుంచి కానీ స్టోరీ లక్కన వచ్చి ఏదో తీస్తారా. కేర్ అసలు బోయపట్టి ఏమి ఇస్తున్నాడు, మెహర్ అన్న బెటర్ బొక్క. అరే మెహరన్న నీకు కొత్త కొత్త క్రింజ్ ఇస్తున్నాడు రా. ఆయన తిప్పిన దోశ అటు తిప్పి మాడగొట్టి, మాడిన దోశ ఇంకా మాడగొట్టి మన ముఖాన కొడుతున్నాడు ఈయన. అరే క్రింజ్ ఐ కెన్ అక్సెప్ట్ ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు. దాంట్లో ఒక మంచి ఎలివేషన్ సీన్ పడింది, ఓకే అనుకోవచ్చు. అరే స్కంద కంటే బెటర్ ఉంటే చాలు అనుకున్నారా. అరే స్కందాల స్టోరీ ఉందిరా, ఇద్దరు సీఎంలు కొట్టుకుంటారు, అది తలకమాసిన స్టోరీ. బట్ స్టిల్ దానిలో స్టోరీ ఏడ్చింది. దీనిలో స్టోరీ అంటే చెప్పండి. అరే ఆడేవాడో చైనీస్ అటు చైనీసా టిబెటన్సా, వాడు అక్కడికి పోయి వాళ్ళని చంపిండు. అసలు ఏం అర్థమైతే పెద్దవాళ్ళు కూడా ఇంత కూడా మిస్ కాకుండా తెలుగులో చదివించారు డైలాగులు అందరి చేత. ఒకటే క్వశ్చన్, సనాతన ధర్మం పెట్టుకున్నాం, ఓకే యూ హ్యావ్ చైనా అనేసుకుందాం. చైనానే కాదు బ్రో, చైనా ఇండియాని చంపాలంటే మూలాల లోపల ధర్మాన్ని మూలాలు తీసేసేయాలి. చైనా ఎంత పెద్ద కంట్రీ ఇప్పుడున్న పరిస్థితి. వీఆర్ గ్రోయింగ్, వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాట్ ఇస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్. చాలా బొక్కలు ఉన్నాయి మన కంట్రీలో, బట్ వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ అయిపోతుంది. చైనా ఏడుంది, ఇండియా ఏడుంది. ఏం చూపిస్తున్నావు? లైక్ లిటరల్ గా చైనా తలుచుకుంటే, ఒకవేళ కనుక వీళ్ళు అక్షయ్ మీద మళ్ళీ వేసుకుంటే మాత్రం వాళ్ళు డిప్లొమాటికల్ గా జియోపాలిటికల్ గా వాళ్ళు చాలా ఎఫెక్ట్స్ పెట్టవచ్చు. మనకి అరుణాచల్ ప్రదేశ్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, అండ్ ఆల్సో పాకిస్తాన్ తో డిచ్ చేపిస్తున్నారు వీళ్ళు. అక్కడెక్కడో మళ్ళీ మలాకా స్ట్రీట్ దగ్గర కథలు పడుతున్నారు. ఇవే కాకుండా అమెరికాకి దీనికి ఏదో పడతా ఉంది. కొద్ది గొప్ప మన జియోపాలిటిక్స్ కి, మన కంట్రీకి, మన కంట్రీలో ఉన్న లీడర్స్ కి, వాళ్ళు చేసే కష్టానికి కొద్ది గొప్ప రెస్పెక్ట్ ఇచ్చి స్టోరీ రాస్తే నేను పోనీలే బోయపాటితో తీస్తున్నా అనుకోవచ్చు. అడ్డమైన రాతలని రాయడం. లిటరల్ ఒక సీన్ ఉంటది, పిఎం ఆఫీస్ విలన్ గాడు వస్తాడు. విలన్ వచ్చేసి నువ్వు ఇన్ని కథలు పడుతున్నావు, మణిపూర్ లో ఇవన్నీ నువ్వే చేసినా, నేను అరెస్ట్ చేపిస్తా అంటే పిఎం కి దమ్కి ఇస్తున్నాడు. వీడు కార్పొరేటర్ అనుకుంటున్నావు, నువ్వు ఎంపీటీసీ అనుకుంటున్నావా? రోత ఇంటూ 1000 చేసినావు ఈ సినిమాలో. లిటరల్ గా అంతే. స్కేల్ పెంచినప్పుడు ఇండియా స్కేల్ పెంచినప్పుడు ఇండియా చూపించినట్టు చూపెట్టాలి కదా. కుంభమేళ, మా బాబాయ్ కుంభమేళ గురించి మాట్లాడాలంటే ఏడుపు తన్నుకొస్తుంది నాకైతే మాత్రం. మహాకుంభమేళలో గంగలో నువ్వు పాయిజన్ కలిపినావు, వైరస్ కలిపినావు. ఆ వైరస్ దాగి 60 కోట్ల మంది ఎంతో మంది వచ్చారు సార్. మహాకుంభమేళ చాలా మంది వచ్చారు. దాంట్లో ఒక 20 crores మందికి ఇన్ఫెక్ట్ అయింది అనుకో. ఎవడో కోన్కిస్ గా కొట్టంగాడు పోనీ, వాడు పొలిటికల్ అనుకో. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆ డైర్ సర్కమ్స్టాన్సెస్ ఏంటి. కాశీలోకి వచ్చిన తర్వాత ఒక్క వడిసే మీటింగ్ పెడతాడు. ఏది ఒక ప్రెస్ మీట్ ఇచ్చేసి దేవుడిని నమ్మొద్దు, మీరు దేవుడిని నమ్ముతారా, దేవుడు మనల్ని కాపాడినంటే వీళ్ళందరూ గొర్రెలా. టీవీలో చూసిన వాళ్ళందరూ దేవుని మర్చిపోయారా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం ఆడుతున్నారా, సనాతన హైందవ ధర్మాన్ని కాపాడడానికి వస్తున్న హీరో అని చూపిస్తా ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ సనాతన హైందవ ధర్మం అనేది వాడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టేసరికి కోల్పోయేంత వీక్ ఉన్నట్టు చూపిస్తున్నావు నాకు. సిగ్గుపడండి. దీన్ని కాపాడడానికి అఖండ వస్తున్నాడంట. నువ్వెవడి దేవుని కాపాడడానికి? 140 కోట్లలో గట్టి కొడితే 120 కోట్లు, 116 కోట్ల మంది హిందువులు ఉంటారు. ఆ నమ్మకాన్ని మీద నువ్వు ఎగతాళి చేస్తున్నావు. ఇది అంటే కోపం వస్తుందా మీకు? ఉందా మీకు? హౌలగాలమా మేము? ఈ క్వశ్చన్ చేస్తా, నేను దేవుని మీద నమ్మకం లేదు, నువ్వు గొర్రె కానీ మీ క్రిస్టియన్ అని మాట్లాడతావా? సిగ్గుందా నీకు అనడానికైనా? వాళ్ళు అట్లా చూపిస్తే ఏం కాదంట. నేను క్వశ్చన్ చేస్తే తప్పొచ్చిందా? నేను అనేస్తా బ్రో, అంత దూరం వెళ్ళిపోతా. దేవుడితో బిజినెస్ చేస్తున్నారా వీళ్ళు? సినిమా తీసేయి, దాన్ని చూసేసి బ్లైండ్ గా ఏది పెడితే చూసేస్తారు, ఏది పెడితే చేసేస్తారు, టికెట్లు కొనేస్తారు, సినిమా హిట్ చేస్తారు. పైసలు అట్లా వేసుకుంటున్నారా? బొంగులో ఏముంది సినిమాలో చెప్పు? స్టోరీ లేదు, ఏమీ లేదు. హైలైట్ ఏంటంటే ఒక సీన్ ఉంటుంది దీంట్లో సినిమాలో, నాకు మంట పుట్టుకొచ్చింది. ఇది అమ్మ ఉంటది బ్రో, అమ్మ చచ్చిపోతే తలకొర పెట్టడానికి శివుడే వస్తాడు. ఆ శివుడు వచ్చి లిటరల్ గా మమైక్యం అయ్యేంత రేంజ్ లో ఆ సీన్ ఉన్నప్పుడు ఆ శివుడు చెప్పే డైలాగ్స్ ఎట్లుంటాయి? నీ కొడుకు అంత చేస్తున్నాడు, కొడుకుని నీ మాత్రం చేయలేని అంటాడు. నా క్వశ్చన్ ఏంటంటే, నీ కొడుకు ఏం చేసింది దాంట్లో చెప్పు? ఇక్కడ పడితే అక్కడ నిల్చుంటాడు, స్పీచ్లు ఇస్తాడు రా. అక్కడ మొత్తం సినిమాలో ఎక్కడ పడితే అక్కడ స్పీచ్లు ఇస్తాడు, లేదంటే వీళ్ళని నరుకుతాడు. హిందుత్వాన్ని కాపాడుతున్నట్టు ఏం చూపించను? నరుకుతా, గంతే, కొడతా, నరుకుతా.
వీని చంపుతా వాని చంపుతా అది తప్పనట్లేదు, దానికంటే ఇంకా స్టోరీస్ చాలా ఉంటది అంటున్నా. చైనీస్ వాడికి ఇండియా వాళ్ళని నాశనం చేయాలంటే చాలా రకాలుగా ఉంటాయి ఆప్షన్స్. సేమ్ కోవిడ్ కొట్టిండు, నీ దగ్గర కొత్త ఐడియాస్ లేవు, ఉన్న వాటిని కాపాడు, ఏదో ట్రై చేయి, దాన్ని కూడా సరిగా చెప్పు. ఇండియా వైడ్ గా అంత పెద్ద వ్యాధి వచ్చినప్పుడు కనీసం ఇండియా వైడ్ గా అంతమంది చచ్చిపోతారని 2-3 షాట్లు డిఫరెంట్ పెట్టొచ్చుగా. ఒక ఏరియాలో బెడ్లేస్తారు, ఇండియా మొత్తం మనుషులందరూ ఆనే ఉన్నట్టు అది ఒకటే షాట్ చూపిస్తాడు ప్రతిసారి. అది వైరస్ టెక్నికలీ స్ప్రెడ్ కావాలి, ఆ, ఒక్కడికి మాస్క్ ఉండదు అక్కడ ఆ షాట్ లో. ఆ తర్వాత వ్యాక్సిన్ వస్తే మీరందరూ నయమైపోతారంటారు. వ్యాక్సిన్ రాకుండా ఉండటానికి వేస్తారా? వచ్చిన వాడికి ట్రీట్మెంట్ చేస్తారు. కోవిడ్ వచ్చిన వాడికి వ్యాక్సిన్ వేస్తే ఉన్నది పోదు అక్కడ. నువ్వు వ్యాక్సిన్ అంటున్నావు, వైరస్ అంటున్నావు, స్ప్రెడ్ అవుతుంది కదా, అట్లీస్ట్ పుట్ సమ్ మాస్క్స్. అంత లాజిక్ ఎందుకు ఎత్తుకుతున్నావు బ్రో? ఇండియా చచ్చిపోతా క్లైమాక్స్ నాకు బొక్క మామూలు కోపం రాలేదు. మన ఇండియన్ ఆర్మీ ఎన్నేళ్ళు కష్టపడుతున్నా, ఎన్నెన్ని టఫ్ కండిషన్స్ లో ఎంతెంత కష్టపడి వాళ్ళు మన దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. నువ్వేం చూపిస్తున్నావు క్లైమాక్స్ లా? ఒక్కడొచ్చేసి అందరినీ చంపేసి, అరే అడే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి, గన్లు పట్టుకొని జనాలు ఉన్నారు. లిటరల్గా చెప్తున్నా, కొంచెం తేడా కొట్టినా మన ఆర్మీలో ఒకటి చచ్చిపోయినా, వాళ్ళ ఆర్మీలో ఒకటి చచ్చిపోయినా, అక్షయ్ చైన్లో ఏమైందో తెలుసుగా మీకు, 20 మంది ఆగమాగం అయిందాడా. ప్రపంచం ఒక 2 నెలలు ఊగిపోయింది, నువ్వు పోయి వాళ్ళందరినీ చంపేస్తున్నావు. అరే ఎట్లుందంటే అవన్నీ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అంటారు. అరే హౌలా నాకు అర్థం కావట్లేదు. బొక్కల సినిమా తీసినప్పుడు బొక్కల కథలని పడుతున్నారు, ఆ కథలు అడిగితే మాత్రం క్వశ్చన్ చేద్దాం. తెలుగు సినిమా ఇజ్జత్ తీయడానికి తీస్తారా ఇట్లాంటి సినిమాలు? సనాతన ధర్మాన్ని బాగా చూపిస్తే నాకు హ్యాపీయే. దాన్ని కామెడీ చేస్తున్నారు దీంట్లో. ఎంత కామెడీ చేస్తున్నారు అంటే అంత కామెడీ చేస్తున్నారు. ప్రతి దానికి ఒక వే ఉంటది, ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతి లేదు, పాడు లేదు, ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాగా. బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారా? ఏమీ లేదురా, పైసలు చేసుకోవాలి గంతే. అది అసలు ఏం జరిగింది ఆదితో? నీకు ఇప్పుడు ఆది క్యారెక్టర్ తీసే సినిమా మొత్తంలో అసలు ఇంత కూడా చేంజ్ కాదురా. సినిమాలే క్యారెక్టర్ తీసేయి, సంయుక్త మీనన్ క్యారెక్టర్ తీసేయి, ఆది క్యారెక్టర్ తీసేయి, ఏమైనా చేంజ్ అవుతుందా? జీరో. ఆడ స్టోరీ ఏమైనా ఉంటే కదా చేంజ్ అవ్వడానికి. బొంగు లాజిక్ ఎత్తుకలేదురా ఈ సినిమాలో. ఫైట్లు బాలయ్య కొడితే గట్లెందుకు చచ్చిపోయారు, అట్లా లేపు కొట్టిండు, నేనేం అనలే. హెలికాప్టర్ ఇట్లా దాని రెక్క తిరుగుతా ఉంటే తిరిగితే దాంట్లో పట్టుకొని తిప్పుతాడు. నేను దాన్ని క్వశ్చన్ చేయలే, ఎందుకంటే అఘోరా అన్నో పవర్స్ అన్నో నేను ఒప్పేసుకున్నా. ఐ డోంట్ కేర్. ఆల్ ఐ ఆస్క్ ఇస్, ఏదైతే సీన్స్ పెట్టినవో దానికి తగ్గట్టుగా మీ వల్ల కాదు, నాకు అర్థమైపోయింది మీ వల్ల కాదు, బట్ స్టిల్ ట్రై చేయండి స్టోరీ పెట్టడానికి. శివుడు కనపడటానికి ఎంత లేయర్లు ఉన్నాయి అంటే, లైక్ అమ్మ కోరిక కావచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. సో అక్కడ దట్ వాజ్ ఆసమ్, శివుడు కనపడేది అంతా. బట్ అండ్ ఈవెన్ నేను ఇది కూడా జస్టిఫై చేస్తాను, అది మొత్తం ఇట్లా పెట్టి హల్క్ లా కొడతాడు చూసావా, చెప్తున్నా కదా. విజువల్ ఎలా ఉన్నా కానీ నేను దాని నుంచి అర్థం చేసుకుందండి. ఊరే బాబు సెట్ గుచ్చా బతికొచ్చు, నిప్పులో పడేసా బతికొచ్చు, ఈసారి నేను కన్ఫర్మ్ చేసుకోవాలి నువ్వు ఉన్నావో పోయావో. కాబట్టి నేను గద పెట్టి గప్ప గుద్ది అయిపోయిన తర్వాత నేను గుండె చప్పుడిని ఉన్నావో లేవో నేను చెక్ చేసుకుంటా. దేవుణ్ణి ఇంక్లూడ్ చేయాలి అంటే, దేవుడు రియల్గా అపేర్ కావాలంటే దానికి స్టేక్స్ ఏ రేంజ్లో పెట్టాలంటే, తల్లికి తల కొరివి దగ్గర కావచ్చు, ఆర్ నీకు అఖండాలో లాస్ట్లో ఉంటుంది ఆ వీల్ తిప్పేటప్పుడు నీకు అలా వచ్చి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు అంటాడు శివుడు అని అంటాడు ఆయన్ని. అంటే అక్కడ స్టేక్ అంత స్ట్రాంగ్ ఉంది, తాంత్రిక క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ కాదు. అరే ఈ సినిమాలో ఎవడు స్ట్రాంగ్ గాడు? నీ చేతులు అన్ని మింగులు తిన్న తర్వాత హనుమంతులు వారు ఆవహించి మరీ కొడితే కానీ వాడు ఎందుకు అలా ఎందుకని అనుకోవాలి? యూ హ్యావ్ త్రిశూలం రైట్, లైక్ చేస్తున్నావు కదా. ప్రతి బోయపాటి సినిమాలో ఒక క్యారెక్టర్ హార్వర్డ్ నుంచి వచ్చి 5 వాల్ క్రాక్ చేయాలి, ఆక్స్ఫర్డ్ కి వచ్చి అక్కడ పోయి అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ భావాన్ని పెళ్లి చేసుకోవడానికి అంత బిల్డప్ ఎందుకు మిగతా నాకు అర్థం కాదు. దాంట్లో అది వేరే విషయం. ఆమె 220 IQ ఉండి ఏం జరిగింది చెప్పు మావా, నాకు అర్థం కాదు. నువ్వు అన్నావు కదా లైక్ కోవిడ్ వచ్చింది కదా, ఇండియాకి చాలా పెద్ద ఎఫెక్ట్ చేసింది ఆ కోవిడ్. అది ఎయిర్ బార్న్ ఏదో బార్న్ అయింది కదా, అంటే లైక్ ఆ డిసీజ్ అంత మీ మ్యామ్ కి నువ్వు ఇంజెక్ట్ చేస్తున్నావు దాన్ని. ఏ నా కొడుకు అంటే నా కొడుకు హ్యాజ్మాట్ సూట్ వేసుకోడు. వాళ్ళు అక్కడ టెస్టింగ్ చేస్తుంటే ఈమె ఏం చేస్తుంది తెలుసా, కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నట్టు ఆ కళ్ళద్దాలు పెట్టుకుంటది. ఫస్ట్ ఇట్లా చూస్తుంది దగ్గరగా, ఇక్కడ ఆ వైరస్ గీడుండగా చూస్తుందట, సరే కనబడట్లేదు తీసేసి మరి చూస్తుంది. బేస్ ప్లేట్ మీద డ్రాప్ పెట్టినప్పుడు దాన్ని థిక్నెస్ తగ్గించడానికి అది పెట్టాలి. దాని పేరు ఏముంటది, గ్లాస్ స్లైడ్ వస్తుంది, అదొకటి బుడ్డది. ఇంకో స్లైడ్ పెట్టి థిన్ మెంబ్రెన్ ని థిన్ చేసి ఇప్పటికే అరే ఆ సినిమాలో ఏ రేంజ్ బొక్కలు ఉన్నాయంటే బ్లాక్ హోల్ కూడా సిగ్గుపడతారు, అన్ని బొక్కలు ఉన్నాయి సినిమాలో. నువ్వు ఇంకా దాంట్లో స్లైడ్ మీద ఇది పెట్టలేదు అది పెట్టలేంటికి దారుణం రాబోయి. 220 IQ అన్న వెంటనే నాకు అయ్యా ప్లీజ్ అయ్యా చచ్చిపోతావు అయ్యా, ఇంత దారుణమైన సినిమాలు చేయడం 17 year old 220 IQ DRD అంటే హైలైట్ ఏంటంటే కథ ఇంటర్వెల్ కంటే ఒక 20 minutes ముందు అయిపోయింది. సాయి అరే ఎట్లరా నీకు అర్థమైతలేదేంట్రా, స్టోరీ ఏడొచ్చింది రాగా స్టార్ట్ కావడానికి. వైరస్ ఉంది, స్ప్రెడ్ అవుతుంది, 1-2 ప్రాణాలు పోయినాయి. దే హ్యావ్ అ వ్యాక్సిన్. టార్గెట్ ఏంటి, ఆ వ్యాక్సిన్ అక్కడికి చేర్చాలి. ఈ లైన్ మొత్తం ఫస్ట్ 1 hour అయిపోయింది. మన పాప సినిమా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు ఆ వ్యాక్సిన్ డబ్బా పట్టుకొని
వెళ్తానే ఉంటారు. పోనీ కాపాడుతా ఉంటావు కదా! ఎవరైతే వీళ్ళందరూ చంపేస్తున్నారని తెలిసిందిగా నీకు. ఐ మీన్ లాస్ట్ వరకు వాళ్ళకి అక్కడ దాకా తీసుకుపోయి అప్పగించొచ్చుగా. వాళ్ళే వచ్చి తీసుకుపోవాలి. పోనీ తీసుకుపోయేటోళ్ళలో మిలిటరీ పంపిస్తారంటే ఆఫీసర్లకు పై ఆఫీసర్లు, వాళ్ళకి మిలిటరీ ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చేసి ఈయన ముంగట నిల్చుంటారట. పీఎం ఆఫీస్‌లో ఉన్న అధికారులు, పీఎం ఆఫీస్‌లో ఉన్న మిలిటరీ పర్సనల్, పీఎం ఆఫీస్‌లో ఉన్న మిలిటరీ హెడ్స్ వాళ్ళందరూ వచ్చి నీ ముంగట నిల్చొని నేను సర్జికల్ స్ట్రైక్ చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతుంటే అందరూ వావ్! అనుకుంటే ఉట్టే నిల్చుంటారు. మళ్ళీ కాన్‌ఫ్లిక్ట్ వస్తది సార్. అది సార్, ఇది సార్ అంటే బోత్ ఆర్ నాట్ సేమ్. నాకు లాజిక్ దాటేసి ఆ గ్యాలక్సీని దాటేసి వదిలేసిన. కామన్ సెన్స్ కూడా లేదు ఇంకసలు. నా బ్రెయిన్ లేదు, ఏమీ లేదు. నా బాడీలో ఏ పార్ట్ పక్కకి తీసేస్తే నాకు ఈ సినిమాలు నచ్చుతాయి. చిన్న బాలయ్య క్యారెక్టర్ సినిమా మొత్తం ఉండడానికి కారణం ఏంటంటే, ఒక ఇంట్రో సీను, ఒక సాంగ్. నీకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ముంబై వీళ్ళందరూ కలిసి అక్కడ గంజాయి బిజినెస్ చేస్తారని అందరికి తెలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ రెడ్ హ్యాండెడ్‌గా ఎమ్మెల్యేకి దొరికారు. ఎమ్మెల్యే వాళ్ళందరిని కుక్కని కొట్టిండు. అక్కడ గంజాయి ఏదైతే బిల్డింగ్ ఉందో వాటన్నిటిని నువ్వు పేల్చేసినావు. అక్కడి వరకు నాకు ఓకే. ఆ సీన్ తర్వాత ఎవరెవరైతే అక్కడ గంజాయి పండిస్తున్నారో వాళ్ళందరినీ నువ్వు అరెస్ట్ చేయవా? అదే నాకు అర్థం. అక్కడ ఉండిపోతారా వాళ్ళు. వీళ్ళు వచ్చేస్తా రేయ్ అక్కడ లిటరల్లీ చెప్తున్నా. మళ్ళా స్టేట్ సిబ్బంది చెప్తున్నాగా బ్రో, అందరిని నిండి వస్తారు. 100 మంది నడుస్తా ఉంటారు. అసలైన వాళ్ళు నడవాల్సిన వాళ్ళు నడవరు. అక్కడ నేరస్తున్నాను అక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోతావేంటి? నువ్వు అంత పెద్ద సీన్ ఎందుకు ఇష్టం మరాడా? నాకు అర్థం కావట్లే. వాళ్ళు సింపుల్ బ్రో. ఆయనకు అవన్నీ ఏం అవసరం లేదురా. జనాలు నిండు ఉండాలి ఫ్రేమ్‌లో అంతే. వాళ్ళతోటి ఏమైనా యూజ్ అవుతుందా? ఏమైనా జరుగుతుందా? స్టోరీకి ఏమైనా అవసరమా? లేదు బడ్జెట్ పెట్టాలి పైసలకి. ఎందుకు అంటే నాకు ఫ్రేమ్ ఖాళీగా ఉంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతా. ఆడియన్స్‌కి క్వెషన్‌లు వచ్చేస్తాయి. క్వెషన్ రావద్దంటే ఏం చేయాలి? నువ్వు ఫ్రేమ్‌లో మనుషుల్ని నింపు. అంతే. వాళ్ళకి అర్థం కాదు. వీడెవడు, వాడెవడు, నువ్వు ఆ క్వెషన్‌లతోనే చచ్చిపోతావు సినిమా మొత్తం. 100 మంది ఉంటారురా. నువ్వు ఇప్పుడు గంజాయి పండించే వాళ్ళు విలన్స్ అంతా ఉంటాడు. ఒకడు తమిళ్ నుంచి ఉంటాడు, కర్ణాటక నుంచి ఉంటాడు, తెలుగు ఉంటాడు, హిందీ ఉంటాడు. సూక్తి ముక్త అవ్వాలి స్టార్ట్ అవుతుంది మామ సినిమాలో. చచ్చిపోయినా అదే పర్టిక్యులర్ స్టేట్ నుంచి వచ్చి దే ఆర్ డూయింగ్ క్రైమ్ అంటే దట్ డజంట్ మీన్ ఈజ్ ఇంప్లాయింగ్ ద హోల్ స్టేట్. నో అలా కాదు. రియల్ కన్నడగా అయితే ఇలా చేయడు. ఆడు ఎమోషనల్ రియాక్ట్ అవుతాడు రా. ఆడు ఫీల్ అవుతాడు. నేను చెప్పిన కదా ఉపదేశాలు ఇస్తారా ఈ సినిమాలో. ఏమనంటే స్పీచ్లు ఇస్తా ఉంటారు. చిన్న బాలయ్య కూతురికి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ అమ్మ నా పక్కనే ఉండరా అంటే కూతురుని వదిలేసింది. చచ్చిపోయిందో బతికిందో తెలియని పరిస్థితిలో ఉంది కూతురు. అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చున్నాడా చిన్న బాలయ్య. ఆగమ్మా నీ మనమరాలు చచ్చిపోయే పరిస్థితిలో ఉంది, నేను బొయ్యేస్తా అని చెప్తే ఈమె ఒప్పుకోదా? లిటరల్ గా అక్కడ నీ సోల్జర్స్ అందరినీ చంపేయడానికి ఒకడు వచ్చిండు అన్నప్పుడు ఆయన మీదకి నువ్వు మిసైల్ వదలక నేను మౌంటైన్ వదులుతా అని ఈయనని రెచ్చగొడతావేంట్రా నువ్వు? బ్రెయిన్ అరికాలలో కూడా ఉందా? అరికాలలో ఉన్న బొటనెలలో ఉందా నీకు బ్రెయిన్? నాకు అర్థం కాదు. బిల్లి గ్రామైన బ్రెయిన్ ఉందా? ఎంత చేసినా ఈ బేస్ బ్రేక్ చేయడం కుదరదు అంటాడు. డైరెక్ట్ ట్యాంకర్ పెట్టి టార్పిడో వదులుతాడు లోపలికి. క్లైమాక్స్ లా ఆ ఫ్లాష్ మ్యాన్ లెక్క ఎలక్ట్రిక్ మ్యాన్ ఎవర్రా? వాళ్ళు ఎట్లొచ్చిర్రు? ఏ నుంచి వచ్చిర్రు? సూపర్ చాట్ లోనే అయిపోయింది మాట. అఖండ 2లో ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ ఉంటది. షార్ట్ ఫిల్మ్ వాళ్ళు ఇంకా బెటర్ ఫ్రేమ్లు పెడతారు. నువ్వు మంచుకొండలు చూపిస్తావు, అక్కడెక్కడో ఢిల్లీ చూపిస్తావు, ఇక్కడెక్కడో రాయలసీమ చూపిస్తావు. ఇవన్నీ కలిపి ఒకటే ప్లేస్ లో జరుగుతున్నాయని నేను నమ్ముతా. నేను సంయుక్తమైన షార్ట్ ఒకటి ఉంటది, ఆఫ్ ఫోకస్ షార్ట్ ఉంటది సినిమాలో. ఇట్లా రౌడీలు వస్తా ఉంటారు, వాళ్ళు వెనక ఒక బ్యాక్లిట్ షార్ట్ వేస్తాడు. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న బ్యాక్లిట్ లైట్ కనబడుతుంది, ఫోర్ గ్రౌండ్ లో ఉన్న మనుషులు కనబడుతున్నా. అట్లాంటప్పుడు లైట్ ఎందుకు వేసినవురా? మనుషుల కోసం లైట్ వేస్తే మనుషులు కనబడకపోవడం ఏంటి? ఆ సినిమాటోగ్రఫీ టెక్నిక్ ఏంటో నాకు చెప్పండి. వర్స్ ఆఫ్ బ్లైండ్నెస్ అట బ్రో. సింపుల్ ఫైటర్, స్పై యూనివర్స్ ఇవన్నీ కూడా ఒక సినిమాతో ఒక్కొక్క స్టెప్ దరిద్రాలు తీసుకెళ్తున్నారు రా. వీళ్ళు ఎట్లుంటున్నారంటే బోయ గారు, మెహర్నోళ్ళు ఇట్లాంటి కళాఖండాలు ఎట్లా తీస్తున్నారంటే వీళ్ళు 5 ఏళ్లకో 2 ఏళ్లకో ఒక సినిమా తీస్తారు, డైరెక్ట్ లాంగ్ జంప్లే చేస్తారు. ఇంటర్వెల్ నాకు అది ఎందుకు నచ్చింది అంటే, మనకు ఫస్ట్ సినిమా స్టార్టింగే నువ్వు ఒక తపస్సు చేస్తే నీకు ఈ శక్తి వస్తుంది, ఆ శక్తి వస్తే నేను ఎవడు చేయించలేడు ఆ ఒక సీన్ నేను జస్టిఫైబుల్ అనిపించింది సినిమా మొత్తం ఫైట్ సీక్వెన్స్ అన్ని. సో ఓకే నాకు అర్థమైంది. ఓకే బాలయ్యకి ఆల్రెడీ శక్తులు ఉన్నాయి, బట్ దీని వల్ల అసలు ఎవడు ఏమీ చేయలేడు. అది నాకు ఓకే అనిపించింది. అండ్ ఆల్సో ఆ సీన్ పేలింది నాకు. మరి ఎప్పుడైతే బాలయ్య వచ్చేసి పేలింది, మామూలుగా పేలలేదు, సూపర్ అనిపించింది ఆ రెండు సీన్. అంతే. అది గనక లేకపోయి ఉంటే నా శివం బయటికి రాకపోయేది ఫస్ట్ హాఫ్ తర్వాత. ఫిక్స్ పోయేటో నేను అక్కడే. కుటుంబ కథా చిత్రం అని చెప్పి ఎన్నో కుటుంబాల మెంటల్ హెల్త్ ఆడుకుంటున్నారు భయ్యాట. ఆల్రెడీ కాషన్ కియా బ్రో, వాళ్ళు మనమే వీళ్ళే. తమన్నా గురించి అసలు మాట్లాడలేదు. అసలు ఇంతసేపు మాట్లాడి మనం హైందవం ఒకటి లాస్ట్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లో కొంచెం ట్రై చేసిండు, మంచిగా అనిపించింది. మిగతా అదంతా స్కంద బెటర్ బ్రో, స్కంద వే బెటర్.
50% కూడా ఇవ్వాలి. అంటే ఆ సీన్‌ని పండించడానికి తమను అల్లాడిపోయాడు. అంటే నీకు అర్థమైందా? 'స్కంద' టైమ్‌లో అన్నాడు గదా! లైక్ అది లేకపోతే నేను బీకేం జేత్తానని. చాలా ట్రై చేసాడు సిమిలర్‌లీ స్కంద. నాకు అప్పుడు అనిపించింది 'స్కంద' ఇదే కష్టం. ఇదంతా కాదు నాకు ఒకటే క్వెషను. ఎందుకు గుద్దాలి స్పీకర్లు అన్నాక? నాకు అర్థం కాదు. బేసు తమన్ గారు మీరు పాట రిలీజ్ చేసినా, మ్యూజిక్ రిలీజ్ చేసినా దాంట్లో మాకు ఖచ్చితంగా 90% అర్థం కాదు మాకు తెలుసు. ఆల్రెడీ అర్థం కాని మ్యూజిక్‌ని కనీసం జనాలకి ఈసారి వినబడొద్దని చెప్పేసి గుద్దుతారా? బేస్ పెట్టి. అరే నాకేం అర్థం కాలే. అసలు మ్యూజిక్ ఉందని కూడా తెలియలేరా? దుమ్ 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 కూడా సౌండ్ వస్తుంది నాకు అంతే. ఇవి పెట్టుకున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సినిమా చూసిన. ఇయర్ ఫోన్స్ తీసేసిన తర్వాత నా చెవులు ఉండవు. నాకు తెలుసు అది. ఒక సినిమాని ఎంజాయ్ చేయాలన్నా, ఒక మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయాలన్నా జనాలు చెవులు ఖరాబ్ అయ్యేంత రేంజ్‌లో పెడితేనే జనాలు ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ మై క్వెషన్. సినిమాని సినిమాగా చూడండి అంటారు కదా! ఆ సినిమాని సినిమాగా ఎలా చూపెట్టాలో చెప్పండి. బోయపాటి సినిమాలో లాజిక్‌లు అవన్నీ పక్క పెడితేనే ఇవి వస్తున్నాయి నాకు. ఆ లాజిక్‌లో మీనింగ్‌లు తెలియకుండానే రాస్తున్నారు మీరు. లాజిక్ మీనింగ్ కూడా తెలియదు. నేను ఫైట్ లైన్స్ కూడా క్వెషన్ చేసిన బాలయ్య కొడితే ఇట్లా గిరిరు అట్లా గిరి నేను క్వెషన్ చేసిన సినిమా ఇప్పుడు మాట్లాడిన దాంట్లో అన్నింటిలో ₹600 పెట్టి కొన్నా నేను టికెట్. వాడు 400 నేను ఎందుకు అడుగుతా? బరాబర్ అడుగుతా బొక్క. ₹600 నేను ఇప్పుడు అవతార్‌కి నేను ఎంతరా నేను అవతార్ పెట్టుకుంటే ఐ గాట్ అరౌండ్ ₹442కి నాకు పీసీఎక్స్ స్క్రీన్ పడుతుంది. ₹442 మీరు తీసిన అఖండ సినిమాకి నేను ₹634 పెట్టి సినిమా చూస్తే సినిమాలో బాలేదని చెప్పడానికి నాకు నేను హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తాను. అర్హత ఉండాలి. గ్రాంటెడ్ గా సేమ్ తీసుకుంటారు. ఫర్ గేమ్ చేంజర్. సేమ్ ఫర్ 'హరిహర వీరమల్లు'. మీరు నిజం చెప్పండి అఖండ 2 క్యాష్ గ్రాబ్ అనిపించట్లేదా? లైక్ దేవుడిని పేరు పెట్టుకొని బిజినెస్ అది లిటరల్‌గా. పోనీ దేవుడిని చూపించినట్టు ఒక సీన్ చూపెట్టు నాకు. శివుడిని తీసుకొచ్చినట్టు శివుడు వస్తే ఎట్లుండాలి బ్రో సీన్‌లో? ఆ సీన్ ఏ రేంజ్‌లో ఉండాలి చెప్పు మాట. బ్రో సింపుల్‌గా చెప్తున్నా దే టేక్ ఎవ్రీథింగ్ గ్రాంటెడ్. జనాలకి ఇది బావుందా? బాలేదా? అవసరంటే చూసేస్తారు. అది బావుందా? బాలేదా? కూడా వాళ్ళకి అవసరం లేదు. గొర్రె లెక్క చూసేస్తారు. మనం ఏది చూపించినా ఇది బావుంటదని వాళ్ళ మైండ్ అట్లా ఫిక్స్ అయిపోతారు అనుకోని తీసేస్తున్నారు. సింపుల్ బ్రో. 'అఖండ 2' మీకు నచ్చిందా? ఏమని చేసుకున్న సంబంధం లేదు. దీన్ని మీరు కళాఖండం నచ్చనోడిని ఇది అది అంటారు చూసినావా? మీకు అదే హిపోక్రసీ. లిటరల్ హిపోక్రసీ. దారుణం. లాజిక్‌లు ఎతకకు ఇవన్నీ. మీరు ఎప్పుడైతే దీంట్లోకించి బయటపడతారో లాజిక్‌లు ఎతకద్దు. మెదడు బయట పెట్టాలి. ఈ మైండ్ సెట్‌లకించి ఎప్పుడైతే బయటపడతామో అప్పటి నుంచి సినిమాలు బాగుపడతాయి. అప్పటి నుంచి సినిమాలు బాగా తీయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మనం క్వెషన్ చేయడం ఆపితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తూనే ఉంటారు. లేకపోతే దేవుడి పేరు మీద ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా తీస్తారు సినిమాలు. బోయపాటి గారు ఇంకా ప్యాకప్ అయ్యా. ఇంకేం లేదు. ఇక స్కందకే అనుకున్నా గానీ ఇంకా కష్టం. ప్యాకప్. నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళని పర్సనల్ లెవెల్‌లో నేను ఎప్పుడు ఇన్సల్ట్ చేయలేదు. మీ వర్కే మీ పర్సనల్ లెవెల్‌లో మాకేం తెలుసు భయ్యా. నాకు అవసరం లేదు. సినిమా ఇప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు బాలయ్య మీద నాకు అభిమానం ఉంది కాబట్టి బాలయ్య సినిమా బాగుండాలని కోరుకుంటున్నా అట్లని చెప్పేసి బాధిస్తే అయిపోతాయి కదా! సినిమాని దాటి నేను ఎప్పుడేం మాట్లాడను. సినిమాని మీరు చూపించిన దానికి నేను డబ్బులు ఎక్కడైతే పెడుతున్నానో దాన్నే క్వెషన్ చేస్తా. అది కూడా చేయొద్దు అంటే కష్టమే. దట్ ఈస్ మై క్వెషన్.